ఉమ్. హాయ్, బాగున్నారా అందరూ? ఆ, నిన్న తీయలేదు, ఎందుకంటే కొంచెం పని ఉండే బయటికి వెళ్ళిన మీటింగ్ ఉండి వెళ్ళినానండి. అందుకే వంట చేయలేదు నేను ఈరోజు. ఇప్పుడు చూపించేది ఏమిటి అంటే సర్వరొట్టె చూపిస్తున్నాను నేను. ఇప్పుడు పావు కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. బియ్యపిండి పావు కిలో తీసుకున్నా. పావు కిలో మనము ఎంత చేసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. నేనైతే పావు కేజీ తీసుకున్నా బియ్యం పిండి. ఇక 2 ముల్లంగిలు ఇట్లా తురుముకొని పెట్టుకున్నా. ఇట్లా గీకుతా చూడు, దాంతో ఇట్లా తురిమి 2 ముల్లంగిలు తీసుకొని తురిమి పెట్టుకున్నాను నేను. ఇక జీలకర్ర కొత్తిమీర, ఇది 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, కొత్తిమీర ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నా. ఇక కొన్ని నువ్వులండి, 2 స్పూన్ల నువ్వులు. ఇక కరివేపాకు కొంచెం అంతా. ఈ కరివేపాకు దీంట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ఉంటుంది కదా, ఇప్పుడు కరివేపాకు ఉంది కదా, ఇది కట్ చేసుకుంటాను. ఇట్లా సన్నగా కట్ చేసుకొని పిండిలో వేసుకుంటాను. ఈ పిండిలో మొత్తం అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పల్లి వేసేటోళ్ళు పల్లీలు వేస్తారు, దీంట్లో శనగపప్పు వేసేవాళ్ళు వేస్తారు. నేను అవన్నీ ఏమీ వేయను, ఎందుకంటే మా పిల్లలు అవన్నీ పప్పులు గిప్పులు తినరు. అందుకే ప్లెయిన్గా చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు పుదీనా కూడా వేసుకుంటారు, నేను పుదీనా కూడా వేసలేదు. కరివేపాకు వేస్తున్నా, జీలకర్ర వేస్తున్నా, ఇక కొంచెం అంతా కొత్తిమీర వేస్తున్నా. వేసి ముల్లంగి చాలా మంచిది, కూర చేస్తే పిల్లలు తినరు కాబట్టి నేను ఇట్లా రొట్టెలల్లా దానిలల్లా వేసి ఎట్లనో ఒకలాగా కడుపులకు పోనిస్తాను. మీరు కూడా అట్లనే ట్రై చేయండి, తినని పిల్లలకు అది చాలా మంచిది హెల్త్కు. అది ఎట్లనో పిల్లలకు తినిపియాలి, చాలా బాగుంటుంది. దాన్ని తింటే దాని గురించి తెలియదు కదా, ఉట్టి తింటే కారం కారం ఉంటుంది. అది ముల్లంగి అంటే కొంతమందికి తెలియదు, ఏమిదో అనుకుంటారు. తెల్లగా క్యారెట్ ఉంటుందా అట్లనే ఉంటుంది, కానీ తెల్లగా ఉంటుంది. దానికి ముంగల ఆకులు కూడా ఉంటాయి. ఇట్లా వేసిన తర్వాత కొత్తిమీర ఉందా, ఈ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్ర ఉంది కదా, జీలకర్ర కూడా వేసేస్తున్నా. జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసిన దీంట్లోనే నువ్వులు కూడా వేస్తున్నా. 2 స్పూన్లు, మన ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నువ్వులు 4-5 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వాడుతున్నా అంతే నువ్వులు. ఇప్పుడు ఈ ముల్లంగి ఉంది కదా, మొత్తం సన్నగా తురిమిన దీంతో ఇక ఇట్లాంటి దాంతో గీకినాను, గీకి చేస్తున్నా. ఇప్పుడు ఇది కూడా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి, మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ సర్వ రొట్టెలు చాలా బాగుంటాయి అండి తింటే. ఇక కారం వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నాకు లేవు కాబట్టి 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. ఇది కొట్టిపిచ్చిన కారం పొడి, ఇక కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను నేను. ఇది మొత్తము ఇప్పుడు తడుపుకుంటాను, ఎట్లా తడుపుతానో చూపిస్తాను నేను. ఇట్లా మొత్తం చపాతీ పిండి ఉంటుంది అట్లనే తడుపుకోవాలి. తడుపుకొని ఒక గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు డ్యూటీలకు పోయేటోళ్ళు పొద్దునే ఇదంతా నానిపి పెట్టి మూత పెట్టిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. తింటే కూడా మనకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. నాకు కూడా ఇది ఇష్టము చాలా. నేను అప్పుడప్పుడు తింటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఎక్కడన్నా టూర్ పోతే అక్కడ పోతే కట్టుకొని పోవచ్చు, ఖరాబ్ అయ్యేటివి అయితే కావు. ఇవి చాలా మంచిగా ఉంటాయి, తింటా పోతే తిన్న కొద్దికి టేస్ట్ వస్తుంటాయి ఈ సర్వ రొట్టెలు. కొంతమంది ఏంటంటే
కూడా చాలా వెరైటీగా చేస్తారు, అది ఇది వేసి అని. అది నేను ఖాళీ సింపుల్గా వేస్తాను, నాకు చాలామంది నచ్చిండ్రు. అంటే నేను యూట్యూబ్లో అయితే పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళందరూ చాలామంది బాగున్నది బాగున్నది పెట్టు అన్నందుకు పెడుతున్నాను నేను. వాళ్ళు అన్నందుకు 2-3 తిని చూసిండ్రు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళు. చాలా బాగున్నది, యూట్యూబ్లో చెయ్యమన్నారు, అందుకే చేస్తున్నా నేను. దీనికి వేడి నీళ్ళు పోసుకోవాలి. నేను మర్చిపోయిన వేడి నీళ్ళు పెట్టడం, మాట్లాడబడి చిన్ననాటి ఫ్రెండ్స్ ఫోన్ చేసిండ్రి నాకు, అందుకనే ఇంకా వాళ్ళ ఫోన్లలో మాట్లాడి నీళ్ళు పెట్టడం మర్చిపోయినా నేను. సరేనండి, కొంచెం గరం పెడతాను నీళ్ళు నేను. నీళ్ళు చేసుకొని కొంచెం ఎక్కువ కూడా కావద్దు, వేడిగా గోరెచ్చగా కావాలి. గోరెచ్చగా చేసుకొని ఇక మొత్తం ఇదంతా ఇట్లా కలిసేదాకా కలపాలి. మొత్తం ఇట్లా నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, వేసుకున్నాలని ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది. రొట్టె చాలా బాగా వస్తుందండి. సర్వ రొట్టె అంటే ఇష్టంగా తింటారు చాలామంది. సర్వ రొట్టె అంటేనే అమ్మ అన్ని. మనము క్యారెట్ వేసి, పిల్లలు తినలేను అంటే క్యారెట్ వేసి సర్వ రొట్టె చేయవచ్చు, ముల్లంగి వేసి చేయవచ్చు, బీట్రూట్ వేసి కూడా చేయవచ్చు. మనం వెరైటీగా చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. దీంట్లో ఎన్నో రకాలు చేసుకుంటారు. కొత్తిమీర పుదీనా వేసి కూడా చేస్తారు. కొత్తిమీర ఒక్కటి వేస్తాను, పుదీనా వాడను సర్వ రొట్టెలో. నువ్వులు మాత్రం కంపల్సరీ వేస్తానండి, ఎందుకంటే టేస్ట్ ఉంటాయి, మళ్ళీ హెల్త్ కూడా మంచిది. అట్లని ఇక వేస్తాను నువ్వులు. ప్రతి దాంట్లో కర్రీలైనా నువ్వులు కొబ్బరి మాత్రం పక్క వాడతాను నేను. ఏ కర్రీ చేసినా నువ్వులు కొబ్బరి మాత్రం కంపల్సరీ వేస్తాను. ఒక్కొక్క స్పూన్ అనే వేస్తాను. అయిపోయినాయండి, ఇక ఇట్లా గోరెచ్చగా అయిపోయినాయి. తీసేసి దీంట్లో కొద్దిగా పోసుకుంటూ, వేడిగా అయినాయి కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. కొద్దిగా పోసిన తర్వాత ఇట్లా కలియబెట్టాలి. చపాతీ పిండిలాగానే తడుపుకోవాలి మొత్తం. అట్లాగే తడుపుకొని చేసుకోవాలి. మీరు కూడా అట్లా చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు తినని వస్తువులు ఏమన్నా ఉన్నా కానీ ఇక వెరైటీగా ఇట్లా చేసుకొని పెట్టాలి. పిల్లలకి ఎట్లయినా తినిపించాలి. హెల్త్కు మంచిగా ఉన్నాయి మాత్రం కంపల్సరీ చేసి తినబెట్టాలి పిల్లలకు. మా పిల్లలు ముల్లంగి అంటే వాంతి వస్తుంది, అవి తీసుకోకు అంటారు వాళ్ళు. నేను పక్క తీసుకుంటాను, తీసుకొని ఇవి ఎట్లా అయినా సరే వాళ్ళ కడుపులో పోవాలి. ఇట్లా చేస్తే బాగుంటుందని ఇక ఇట్లా అవుతుంది. ఇట్లా కట్టుకోవాలి మొత్తము. మళ్ళీ ఇవి నీళ్ళు పోసుకోవాలి. ఇక మొత్తం ఒక చెంబు నీళ్ళు పట్టేసినాయి. ఇంకొకటి, నేను బియ్యం పిండి పట్టించేటప్పుడు పుట్నాలు వేసి బియ్యం పిండి పట్టిస్తా. దాంతో చేస్తే చాలా టేస్ట్ వస్తాయి. మురుకులైనా టేస్ట్ అనిపిస్తుంది. పుట్నాలు వేసి మురుకులు చేస్తే చాలా టేస్ట్. నేను మురుకులకు అన్నట్లా పట్టించిన పిండి, ఇంకా సర్వ రొట్టె చెయ్యి అన్నందుకు మా అమ్మాయి ఇక చేస్తున్నా. ఇప్పుడు ఒక పొద్దు కదా, ఒక పొద్దు ఈడుస్తుంది అని సర్వ రొట్టె వేసి జర టేస్ట్ ఉంటుంది, జర తింటారు అన్నట్టు
చేస్తున్నాను నేను. ఇంకా తక్కువ పడితే కొన్ని చల్లనీళ్ళు పోసుకోవచ్చు, పర్వాలేదు. ఫస్ట్ గరం నీళ్ళతోటి కలిపిన తర్వాత ఒక అర కేజీ పిండికి ఒక చెంబు సగం నీళ్ళు పడతాయి. 1/2 కిలోకు చెంబు పడతాయి నీళ్ళు. ఇంకా ఈ సైజు చెంబుతోటి ఒక చెంబు పడతాయి. గరం చేసి పోసుకోవాలి. నాకు ఉట్టిగానే నాకు తీస్తారు అబ్బా. నేను సీరియస్గా చేత పట్టే నన్ను చేయనియరు. ఏదో ఒకటి జోక్ చెప్తారు, నాకు ఎంబడే నాకు వచ్చేస్తుంది. ఏం చేయాలి? తెల్ల చీర తెల్ల రైకి తెల్లవరంగా తానమా గొలమల్లమ్మ కోడల. పాట బాగుంది, బాగా పాడతారు. నేను ఏ చీర కట్టుకుంటా ఆ చీర మీద పాట పాడతారు మా ఫ్రెండ్స్. మరి ఒక అక్క ఉండి ఆమె అనేది మా ఊర్లో, ఇక్కడ కాదు, ఇక్కడ ఫ్రెండ్సే లేరు నాకు అసలు. ఇంత గట్టిగా తడుకోవాలబ్బా, ఏం చేయాలి? పిండి నేను ఇది సర్వ రొట్టె ఒక్కటే చెయ్యను. ఈ సర్వ రొట్టె చేస్తాను, మళ్ళీ ముల్లంగి అప్పలు చేస్తా, సర్వ రొట్టె చేస్తా. చాలా బాగుంటుంది అప్పలు కూడా. ఇదిగో ఇట్లా తడుపుకోవాలి. ఇట్లా తడిపినాను చూపిస్తాను నేను. మొత్తం ఇట్లా తడుపుకోవాలి పిండి అంతా. ఇట్లా తడుపుకొని ఒక గంట సేపు నాననియాలి. గంట సేపు నానిన తర్వాత సర్వ రొట్టె ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. దీని మీద మూత పెట్టి పెట్టుకుందాం. ఏదో ఒకటి మూత పెడదాము. ఇప్పుడు చూడండి, ఇక పిండి ఇట్లా ఉన్నది కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను 2 చేసిన, ఇక ఇట్లా వస్తాయి సర్వ రొట్టెలు. ఇట్లా వస్తాయి. ఫస్ట్ చేసిన, ఇక నేను రాకనా ముందే మా అమ్మాయి ఫోన్ తీసుకోండి చేసింది. ఇప్పుడు ఇట్లాంటి భోగండి పెట్టుకోవాలి. నేను నాన్ స్టిక్ గిన్నె ఉంటే అది పెట్టుకోవచ్చు, ఇంకా ఇట్లాంటి భోగండి ఉన్నా పెట్టుకోవచ్చు. ఇంకా కడాయి ఉంటుంది కదా, అదైనా సరే పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని దీని లోపల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఇంత ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఎక్కువ ఏం పట్టదు ఆయిల్. వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి ఉన్నది గిన్నె కాబట్టి ఈ ఆయిల్ మొత్తం ఇట్లా అనుకోవాలి. అంత గిన్నె మొత్తం ఇట్లా అయ్యేదాకా అనుకోవాలి. ఇట్లా అనుకోవాలి. ఇట్లా అడుగును కూడా అవుతుంది కదా. ఇప్పుడు ఇట్లా ఆయిల్ మొత్తం రుద్దుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా, ఇంత తీసుకోవాలి. ఇంత తీసుకొని ఇట్లా పొడువుగా నొక్కి తీసుకోవాలి. ఇట్లా పొడువుగా అనాలి. ఇక ఇప్పుడు ఈ సైడ్లో ఉందే, దీని లోపల సైడ్లో ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తుకుంటూ రావాలి పల్సగా. ఇట్లా ఒత్తాలి. మొత్తం ఇక
లావుగా అంటే లావు కొట్టుకోవాలి, సన్నం అంటే సన్నం కొట్టుకోవాలి. నేను అంత లావు కూడా చేస్తలే, మీడియం సైజ్ చేస్తున్నా. ఇట్లా మనం ఇట్లా కొట్టుకుంటూ వస్తే ఇంకొద్ది తీసుకోవాలి. తీసుకొని అది కూడా ఇక్కడ పెట్టి మీకు ఇట్లా చూపించడానికే నేను చూపిస్తున్నా. యాక్చువల్ అది పట్టుకోవాలి, నేను ఇంకా ఫోన్ పట్టుకొని ఒక్క చేతితోటి నొక్కలేను కదా. ఇది ఇట్లా ఇక మొత్తం చుట్టూ ఇట్లా నొక్కుంటూ రావాలి. ఇట్లా మొత్తం ఒత్తాలి. ఇదిగో మొత్తం ఇట్లా లోపలంతా ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇట్లా రంధ్రాలు ఇట్లా చేయాలి. మన ఇష్టం ఎన్నన్నా ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి చేయితోటి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. మొత్తం నొక్కి ఇట్లా రొట్టెలాగా కొట్టుకొని అడుగు బాగాన మొత్తం కొట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెడదాం. కొద్దిసేపు ఆయిల్లో పెట్టి తర్వాత ఇక ఇట్లా మూత మూసేద్దాం. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఆయిల్లో 1 నిమిషం పెట్టాలి. తర్వాత సిమ్లో పెట్టి అది మొత్తం ఉడికినాక మళ్ళీ ఎట్లా తీయాలో చూపిస్తా. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము ఎట్లయిందో చూపిస్తాను మీకు. అయ్యో ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇట్లా వచ్చిందా, వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెడతాం. మూత పెడితే ఆ సైడ్లో మొత్తం కాలి ఇది అదంతా కదే ఇట్లా లేచిపోతుంది. బాండీలో అయితే ఇట్లా మొత్తం లేస్తుంది. బాండీలో నాన్ స్టిక్ దాంట్లో అయితే అల్కా లేచి వస్తుంది. ఇది బొగండి కాబట్టి ఇట్లా వచ్చేసింది. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఉల్టా తిప్పి చూపిస్తాను మీకు. ఇక తెరిచి చూసిన ఇక ఇట్లా అవుతుంది మొత్తం. ఇక ఇట్లా స్టైల్లో కొంటే ఇట్లా లేచి వస్తుంది. అదంతా కదే వస్తుంది. సర్వ రొట్టె నా చేతి కాలిపోయింది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇట్లా లేపి ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసి మళ్ళీ స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు బంద్ చేసిన ఇట్లా తిప్పేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఆ వేడికి మొత్తము అది ఉల్టా వేసింది మొత్తం కాగిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ఇంకా ఇది అయిపోయింది. కదా, తీసేసుకుందాం. ఇక మొత్తము జరుగు ఇది ఇట్లుంది కదా, ఇక ఇట్లా వేసేసుకోవాలి. అయిపోయి ఇంతేనండి. ఇక మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇట్లా కొద్దిగా వేడి ఉంది కానీ నూనె ఇట్లా వేసుకొని ఇప్పుడు కొద్దిగానే పడుతుంది. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ పడుతుంది, తర్వాత కొద్దిగానే పడుతుంది. మొత్తం ఇట్లా ఆయిల్ ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని మళ్ళీ ఇంతకుముందు ఎట్లా చూపించినో అట్లనే ఇక మొత్తం ఇట్లని. ఇది బొగండి కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయినాకనే చేసుకోవాలి, లేకుంటే మీకు ఇట్లా ఒత్తనికే రాదు, చేతులు కాలుతాయి. ఇంతేనండి సర్వ రొట్టెలు చేయడము. చాలా టేస్ట్గా మంచిగా అవుతాయి. మీరు కూడా చేయండి. ముల్లంగి సర్వ రొట్టెలు బాగుంటుంది. తినని పిల్లలకు కూడా తిన్నట్లు ఉంటుంది మంచిగా. ఇట్లా చేసుకొని మీరు కూడా భవానికి కొంచెం కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, గంట ఉంటుంది. కొట్టి చెప్పండి జర భవానికి ఎట్లా వచ్చినాయి ఎట్లా లేదని. జర లైక్లు కూడా కొట్టండి మాకు. ఇక మొత్తం ఇట్లనే చేసుకోవాలి. సర్వ రొట్టె చాలా బాగా అవుతాయి, టేస్ట్ అవుతాయి. తిన్న కొద్దికి తినబుద్ధి అవుతుంది.
ఏం ఖరాబ్ అయ్యేటి కావు, ఏం కాదు, వారం రోజులైనా ఉంటుందండి మంచిగా. ఇట్లనే నొక్కి ఇట్లా మొత్తం ఇట్లా చేస్తా పోవాలి. ఇంతకుముందు ఫోన్ పట్టుకొని చేశాను కదా, సరిగా నొక్కినట్లా కనిపించలేదు మీకు. ఇట్లా రంధ్రాలు కొట్టాలి, ఆడొకటి ఈడొకటి. ఎందుకంటే ఇట్లా రంధ్రాలకు పోయి మొత్తము జర టేస్ట్ అవుతుంది, రొట్టె ఉడికిపోతుంది అన్నమాట. ఇంతే. ఇట్లా అయిపోయినాక స్టవ్ వెలిగిస్తాను. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్టవ్ వెలిగించి మళ్ళీ ఇట్లా మూత పెట్టేద్దాం. ఒక్క నిమిషము ఇట్లా ఇది సిమ్ములో లేకుండా ఇట్లా ఆయి పెట్టి 1 నిమిషం అయిన తర్వాత మళ్ళీ సిమ్ములో పెట్టుకోవాలి. అంజలి ఇప్పుడు సిమ్ములో పెట్టుకుందాం. ఇంకా ఇంతేనండి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా రౌండ్గా చేసి పెట్టినా కదా రొట్టె, ఇట్లా అయిపోతాయి సర్వ రొట్టెలు. ఇక రంధ్రాలు ఇట్లా వచ్చినాయి, ఇట్లా వస్తుంది. చాలా బాగా అవుతాయి రొట్టె, టేస్ట్గా కూడా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆరిన తర్వాత తిన్నా కొద్ది టేస్ట్ ఉంటుంది. ఇంకా మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి చూడండి మీరు.